బంగారం, ఎలక్ట్రానిక్స్, డ్రగ్స్ ఇలా రకరకాల వస్తువులు ఒక చోట నుంచి మరొక చోటికి తరలించడంలో స్మగ్లర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంటారు. వారి ఎత్తులను తమ అప్రమత్తతతో చిత్తు చేస్తూ ఉంటారు కస్టమ్స్ అధికారులు. తాజాగా తమిళనాడులోని తిరుచి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే మలేషియాలోని కోలాలంపూర్ నుంచి వచ్చిన పార్సల్ నుంచి 2447 బతికున్న తాంబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాంబేళ్లను కోలాలంపురం నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేశారు. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీస్ కేసు నమోదు చేసింది. ఈ తాబేళ్లను ఎవరు తీసుకొచ్చారు, వాటిని తిరుచి విమానాశ్రయం నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో కస్టమ్స్ బృందం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కస్టమ్స్ అధికారులు తెలిసిన వివరాల ప్రకారం మలేషియా కోలాలంపూర్ నుంచి తిరుచి విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ విమానంలో పెద్ద మొత్తంలో తాబేళ్లను ఉంచారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ బృందం విమానం ల్యాండ్ అయిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కొన్ని చాక్లెట్ల బాక్సులు కనిపించడంతో అధికారులు బృందం వాటిని తెరిచి పరిశీలించింది. ఈ కంపార్ట్మెంట్లన్నీ తాంబేళ్లతో నిండిపోయాయి. అందులో దాదాపు 2447 తాబేళ్లు కనిపించాయి అధికారులకి. చాక్లెట్ బాక్సుల స్మగ్లింగ్లో ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాక్లెట్ బాక్సుల్లో మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడం బట్టబయలైంది. తిరుచి విమానాశ్రయంలోనే ఇలాంటి 3-4 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే చాక్లెట్ బాక్సుల్లో తాంబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఉదాంతం మాత్రం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కస్టమ్స్ శాఖ, అటవీ శాఖ అధికారులను పిలిచి తాంబేళ్లన్నిటినీ తమ రక్షణలో అప్పగించింది.